2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 4c అయితే a:b:c అనేది రేషియో ఎంత అని అడుగుతున్నారు. మనం ఒకసారి ఇది గమనించినట్లయితే 2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 4c. ఈ 2, 3, 4కి మనం ఎల్సిఎం ఒకసారి తీసుకున్నట్లయితే ఎల్సిఎం వచ్చేసి ఇక్కడ 12. ఎల్సిఎం జనరల్గా మనం 2 1లు 2 2 2 3 6 6 12 అనేది ఎల్సిఎంగా తీసుకుంటాం. అలా కాకుండా ఎల్సిఎంని ఇప్పుడు ఈ ఇచ్చిన నెంబర్స్ అన్నింటిలో కూడా 4 పెద్దది. సో 4 అనేది ఈ రెండిట్లో బాగా హరించలేకపోతాయి కాబట్టి తర్వాత వచ్చే నెంబర్ అంటే ఇంటూ 2, 4 × 2 ఈక్వల్ టు 8. ఈ నెంబర్ని కూడా ఈ రెండిట్లో పోవట్లేదు. సో నెక్స్ట్ నెంబర్ 4 × 3 ఈక్వల్ టు 12. ఈ 12 అనేది 2 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేస్తుంది. సో ఎల్సిఎం అనేది 12. ఇక్కడ ఎల్సిఎం 12 కాబట్టి 2 అనేది 12 రావాలంటే ఎన్ని టైమ్స్ చేస్తే వచ్చింది అంటే 6. అలానే 3 అనేది 12 రావాలంటే 4 టైమ్స్. అలానే 4 అనేది 12 రావాలంటే 3 టైమ్స్ చేస్తే వచ్చింది. సో 6:4:3 అనేది మన ఆన్సర్ రేషియో.